రైట్, ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతాంగం తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. వాస్తవంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక విధంగా వాదించినుంటే ఈరోజు హైదరాబాదు నగరానికి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం కృష్ణానది నుంచి. హైదరాబాదు నగరంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు 20% ఉన్నారు. అసలు ఉమ్మడి కోట నుంచి హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపడదాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండేది. ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే. అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మనము నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం. నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఆనాడు చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, డికే అరుణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆనాడు సర్వేలకు జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి, రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవాలి, జూరాల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా. ఈరోజు అది తుంగభద్ర కావచ్చు, లేకపోతే కృష్ణానది కావచ్చు, భీమా కావచ్చు, నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్ అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన వెంబడే ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, హంద్రిని కావచ్చు, ముచ్చమరి కావచ్చు, మల్యాల కావచ్చు, కేసీ కెనాల్కు కావచ్చు, ఏమైనా వెలుగొండ కావచ్చు, ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే. ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు.